సో ఇప్పుడు మీరు ఇన్ని సినిమాలు రకరకాల సమస్యల మీద చేస్తూ వచ్చారు. ఆర్థికంగా అవి ఎట్లా ఆడినా, థియేటర్లో ఆడినా ఆడకపోయినా ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్తుంటారు, అవార్డులు సాధిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే అంటే అది కూడా మీకు ఒక తృప్తి కలిగిస్తుందేమో. అంటే ఒక చిత్రోత్సవాల్లో ఆ వేదికల మీద అవార్డులు తీసుకోవటం, ఈ కమర్షియల్ సక్సెస్ కంటే కూడా మీకు ఎక్కువ ఆ పేరు తెచ్చుకోవటం, ఫిలిం ఫెస్టివల్స్లో అన్ని చోట్ల ప్రదర్శింపబడటం, ఇది ఎక్కువ సంతృప్తిని ఇస్తుందా? అది కాదు సార్, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ అ ఫిల్మ్ ఫెస్టివల్ పర్సనాలిటీ. అఫ్ కోర్స్ ఈ సినిమా కూడా మన May 31st పూణేలో జరిగిన క్వీర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫిల్మ్ అవార్డు తీసుకుంది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. బట్ కానీ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సినిమా పర్పస్ ఈస్ టు మింగిల్ విత్ ద సొసైటీ. ఎక్కువ మంది చూడాలి. ఇది ఇట్స్ ఒక మాస్ మీడియా. ఒక్కరిలో మార్పు కలిగించిన అది పెద్ద సక్సెస్ కింద. ఆల్రెడీ ఎన్లైటెడ్, ఆల్రెడీ అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు, దీన్ని జడ్జ్ చేయగలిగే కెపాసిటీలో ఉంటున్న వాళ్ళలో నేను చేంజ్ తీసుకురాగలగటం అన్నది ఇట్ మే బి వెరీ డిఫికల్ట్ అండి. కానీ అడ్డు వస్తున్నాను అనుకోద్దు, ఇన్ని సినిమాలు, నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఏదో 1-2 సినిమాలు కాకుండా పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. ఎలా మీరు అంటే కమర్షియల్గా వైబుల్ కాకపోతున్నా ఇన్ని సినిమాలు ఎలా చేయగలుగుతున్నారు అనేటువంటి ఒక ఆశ్చర్యం ఒకటి కలుగుతూ ఉంటుంది. ఇండస్ట్రీ వాళ్ళలో కూడా చాలా మందికి ఉంటుంది, ఎలా చేస్తుంటాడా, ఇన్ని సినిమాలు ఎలా తీస్తున్నాడా ఆయన, అంతగా చాలా పెయిన్ఫుల్ కదా. ఒక ఇష్యూ తోటి సినిమా చేయటం అనేది మామూలుగా ఒక బిడ్డను ప్రసవించడం గురించి చెప్తారు, ఆ బిడ్డని చాలా కష్టంగా కనాలొచ్చినప్పుడు అది ఇంకా పెయిన్ఫుల్ కదా. ప్రతిసారి ఇట్లా ఎలా చేస్తున్నాడు సునీల్ కుమార్ అని చెప్పి అనేవాడు కూడా ఉన్నారు. ఎలా చేయగలుగుతున్నారు ఇట్లా? ఇండస్ట్రీ సస్టైన్ చేస్తుందండి. ఐఎమ్ సస్టైనబుల్ ఫిల్మ్ మేకింగ్ అండి. లక్కీ ఫర్ మీ, నాకు మంచి టెక్నికల్ టీం ఉంది, ఆర్టిస్టులు, సపోర్ట్ చేసే ఆర్టిస్టులు ఉన్నారు, ప్రమోట్ చేసే మీడియా ఉంది. అంటే ఆస్థాన టెక్నీషియన్స్ ఉన్నారు మీకు. నాకు ఫిల్మ్ మేకింగ్ అన్నది నాకు పెద్ద డిఫికల్ట్ కానీ ఒక ఎన్విరాన్మెంట్ నా చుట్టూ నా టీం ఇవ్వగలిగారండి. అండ్ థియేటర్స్ దే ఆర్ అవైలబుల్, వాళ్ళు ఇస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. కొండకొచ్చు ఆడియన్స్ కూడా దాన్ని విపరీతంగా దాన్ని ఆదరించి నేను చేయబోయే అది చేసిన 1-2 మిస్టేక్స్ని కవర్ చేయగలిగే అంత నాకు ఫండింగ్ ఇవ్వగలుగుతున్నారు. సో అంటే కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇవి ఇంకా మరింత క్వాలిటీతో కనుక తీసి ఉన్నట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా బాగా బెటర్గా ఉండేది, కమర్షియల్గా వైబుల్ అవడానికి అవకాశం ఉంటుంది అని అనిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక సొంత ఊరు అనే సినిమా చూసుకోండి, అది చాలా మంచి స్టోరీ, దీన్ని ఇంకా గనక మంచి బెటర్గా ప్రొడక్షన్ వాల్యూస్తో తీస్తే ఇంకా చాలా బాగా ఉండేది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఈవెన్ మీరు కమర్షియల్ యాంగిల్లో ఆలోచించి అందులో కూడా ఆడపిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇళ్లలోనే లైంగిక వేధింపులకు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ లాంటివి, అవి చూసినప్పుడు వాటిని ఇంకా బెటర్గా చేస్తే బాగుండేది అని అనిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మీకు కూడా అట్లాంటిది అనిపించింది? అంటే ఆ బడ్జెట్ అనేది మిమ్మల్ని కొంచెం రాజీ పడేట్లు ఏమైనా చేస్తే? అంటే రాజీ పడడం అన్నది మేబీ మీరు అన్నట్టు ప్యాకేజింగ్లో రాజీ ఉండొచ్చేమో. అంటే ఇప్పుడు అమ్మ సత్తుగిన్నెలో అన్నం పెట్టినా అమ్మ కలిపి పెట్టే ముద్దలో ప్రేమ అయితే అలాగే ఉంటుందండి. అవును. సో నా ప్యాకేజింగ్లో ప్రాబ్లం ఉండొచ్చేమో తప్ప నా ప్రేమలో ప్రాబ్లం లేదు. మై కమిట్మెంట్ టు ద పేపర్, నేను రాసే డైలాగ్లో రాజీ ఉండదు. ఎందుకంటే నేను నా వాళ్ళకి చెప్తూ ఉంటాను, మంచి ట్యూన్ కట్టు, ఆర్కెస్ట్రాలో కాంప్రమైజ్ అవుదాం ఎందుకంటే డబ్బులు లేకపోవచ్చు, బట్ మంచి ట్యూన్ కట్టడానికి గుండె నుంచి ఇవ్వాల్సింది, అది ఇట్స్ ఎ హ్యూమన్ ఫ్యాక్టర్. ఒక మంచి మాట రాయడానికి ఆ మనసు నుంచి రావాలి. అది నేను ఒక మామూలు ఒక 10 పైసల పేపర్ మీద కూడా, వైట్ పేపర్ మీద కూడా, లేకపోతే చిత్తు కాగితం మీద కూడా ఒక కవిత రాయొచ్చు. నా దగ్గర పెద్ద మంచి ఎక్స్పెన్సివ్ పార్కర్ పెన్ ఉండకపోవచ్చు, ఒక విరిగిపోయిన బాల్ పెన్ తోటో లేకపోతే 50 పైసల రీఫుల్తోనో ఒక రూపాయి కాగితం మీద కూడా అద్భుతమైన కవితని రాయగలిగే కెపాసిటీ నాకు ఉండొచ్చు. ఆ తడి, ఆ చెమ్మ, ఆ మనసు, ఆ ప్రేమ నా గుండెల్లో ఉంటే అది వరకు నేను ఇవ్వగలను. బట్ ప్యాకేజింగ్లో మేబీ అంత గొప్పగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఒక ఎగ్జిక్యూటివ్ బాండ్ మీద ఒక పార్కర్ పెన్తో రాసిన పోయిటరీ అందంగా కనిపించవచ్చు,
సో నా దాంట్లో అలాంటి ఎబిరేషన్స్ ఉండొచ్చేమో తప్ప అలాంటి అమ్మ ముద్దులోని ప్రేమ ఎలాగైతే తగ్గదో. కానీ మార్కెటింగ్ ఆ వైడర్ మార్కెటింగ్ అనేది లభించట్లేదు కదా. అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఈ సినిమా చూడండి, మల్టీప్లెక్స్ లోనే రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. సింగిల్ స్క్రీన్స్ లో తర్వాత వచ్చే ఆదాయాన్ని బట్టి సింగిల్ స్క్రీన్స్ అన్నారు. అంటే ఒక పరిధిని తగ్గించుకోవాల్సినటువంటి అంటే కొన్ని ఫిల్మ్స్ గ్రో అవ్వాలి సార్, కొన్ని ఫిల్మ్స్ గ్రో అవ్వాలి. సో దానికి టైం కావాలి. న్యాచురల్లీ నాకు ఈ సినిమాని గ్రో చేయడానికి ఇంక్యుబేషన్ అంటాం కదా, ఆ ఇంక్యుబేషన్ ఈ మల్టీప్లెక్సెస్ లో జరగాలి అన్నది నా కోరిక. ఇట్స్ మై స్ట్రాటజిక్ అప్రోచ్. నేను అట్లీస్ట్ రాబోయే 3 సినిమాలు 4 సినిమాల వరకు నేను మల్టీప్లెక్స్ దీంట్లో నేను నా ఫిల్మ్స్ ని గ్రో చేయాలి అని అనుకుంటున్నాను. అంటే ఆడియన్స్ తాలూకా మైండ్ ని నేను హార్వెస్ట్ చేసుకోవాలి. సింగిల్ స్క్రీన్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వగలిగే మీరన్న ప్యాకేజింగ్ మిస్ అవుతున్నప్పుడు, ఒక కమిటెడ్ లవ్ అండ్ ఎఫెక్షన్ తోటి నేను ఒక ప్రోడక్ట్ ని తీసుకొని వస్తున్నప్పుడు, ఒక లిమిటెడ్ నెంబరే దాన్ని అందుకునే అవకాశం ఉంటున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దాని యాక్సెప్టెన్స్ తీసుకొని రావాలి. దెన్ న్యాచురల్లీ ఇట్ విల్ గ్రో. సో ఒక చెట్టు కింద ఇడ్లీలు వేసే ఒక పెద్ద ఆవిడ ఇడ్లీలు బాగుంటాయి అన్నప్పుడు ఒక బెంచ్ కార్ కూడా వచ్చి అక్కడ ఇడ్లీ తినొచ్చు. సో మేబీ 5 స్టార్ హోటల్ రాలేకపోవచ్చు, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు డూ దట్. ఇప్పుడు మరి అలాంటప్పుడు సింగిల్ స్క్రీనే కదా మీరు చెప్తున్న ఇడ్లీ బండి అంటే, మీరు ఎందుకు 5 స్టార్ అట్మాస్ఫియర్ ఎందుకు వెళ్తున్నాను అంటే, సో కాల్డ్ సెన్సిబుల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, లేకపోతే ఇలాంటి నిష్ సినిమాని ఆదరించడానికి కావాల్సిన నెంబర్ ప్రొవైడ్ చేయగలిగే వాళ్ళు ఇక్కడ ఉంటారు. కాబట్టి ఒక సిటీ అనేది ఆలోచన పరులు ఉంటారండి. అంటే నేను ఎవరి ఆలోచనని తక్కువ అనే దీన్ని మైండ్ సెట్ తోటి నేను మాట్లాడటం లేదండి. ఎందుకంటే బికాస్ నాకు ఆ నేల టికెట్ లో కూర్చున్న వాళ్ళు ఇచ్చిన స్క్రీన్ ప్లే ఐడియాస్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే వాళ్ళు వివిడ్ ఫిల్మ్ వాచ్. ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎక్కువ చూస్తున్నారేమో కానీ, ఆ ఓటీటీ లేని టైంలో కూడా ఒక్కొక్క సినిమాని 5-6 సార్లు చూసి, ఈ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో కంప్లీట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు సినికి ఆర్డర్ చెప్పగలిగే మేధావులు నాకు తెలుసండి. వాళ్ళు రిక్షా పుల్లర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే లారీ క్లీనర్స్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ అది నా ఇంటెన్షన్ కాదు. సమ్ పీపుల్ విల్ హ్యావ్ ద లగ్జరీ టు స్పెండ్ ఆన్ దీస్ థింగ్స్ అనమాట. ఒక మంచి ఎన్విరాన్మెంట్ లో ఒక కాన్సెప్ట్, ఒక సబ్జెక్ట్ గురించి చూద్దాము అని చేయగలిగేవాళ్ళు. సో దట్ ఈస్ మై టార్గెట్. బట్ డెఫినెట్ గా నేను మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి అనేది ఎప్పటికీ నా గోల్ అండ్ నా ఎయిమ్ అండి. ఆ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాను. బట్ దీన్ని నేను ఇంక్యుబేషన్ ఆస్పెక్ట్ లో కన్సిడర్ చేశాను. లెట్ మీ జస్ట్ హార్వెస్ట్. అందుకే నేను ఓన్లీ ఆంధ్ర తెలంగాణ మాత్రమే కాకుండా ఇండియా మొత్తం రిలీజ్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ ఇండియా, ఇది నార్త్ అమెరికాలో కూడా రిలీజ్ అవుతుంది. నా మిత్రుడు సుభాష్ చక్రవర్తి రవడ, హీఈస్ ఇన్ యుఎస్, అండ్ అతను యుఎస్ రిలీజ్ అంతా కూడా అతను చూస్తున్నారు, యుఎస్ అండ్ యూకే. అండ్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ గుడ్ రిలీజ్. అక్కడ కూడా మల్టీప్లెక్సెస్, మినిమం షోస్, బట్ ఒక డైలాగ్ డీపర్ గా తీసుకొని వెళ్ళాలి అన్నది. నేను బాంబే, ఢిల్లీ అన్ని ప్లేసెస్ లో కూడా ఐఎమ్ గోయింగ్ ఫర్. ఒక రకంగా చెప్పాలంటే మై ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా ఈ సినిమా. సో ఇట్స్ కంగ్రాచులేషన్ చెప్పాలి. ఇట్స్ ఎ గ్రాండ్ ఫిల్మ్ ఫర్ మీ. అదే ఇందాక సొంత ఊరు అనేది వచ్చింది. అందులో ఒక ఆర్టిస్ట్ మీరు తెలుగు తెరకు పరిచయం చేశారు, తీర్థ అనే ఆమె. ఎక్కడుందామే? మళ్ళీ ఏదో తర్వాత ఏదో 1-2 సినిమాలో కనిపించింది. మన రీసెంట్ గా మా కాక్రోచ్ సినిమాలో కూడా చేసింది. కాక్రోచ్ అనే సినిమా చేశారా? అవునండి, చేశాను. బట్ అది సినిమాగా పాపులర్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీగా పాపులర్ అయింది. కాక్రోచ్ జనతా పార్టీ. ఓకే, తీర్థ అందులో ఎప్పుడు తీశారు? అది 3-4 months బ్యాక్ రిలీజ్ అయిందండి. ఓకే, నా దృష్టికి రాలేదు, సారీ. ఎందుకు విన్నా ఇది కూడా లేదు. సో ఉన్నారు అయితే తీర్థ. వెరీ మచ్. అందులో రీసెంట్ గా వీర్ సావర్కర్ ఫిల్మ్ లో యాక్ట్ చేశారు. అమీర్ ఖాన్ గారు రిలీజ్ చేసిన పటేల్ సినిమా ఏదో వచ్చింది కదా, అందులో యాక్ట్ చేశారు. అండ్ పంకజ్ త్రిపాఠితో ఒక వెబ్ సిరీస్ లో కూడా అదేదో చూశాను. అది అంటే అవును, మళ్ళీ తెలుగులో మాత్రం రాలేదే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. డెఫినెట్లీ షీల్ కమ్ విత్ బిగ్ బ్యాంగ్ అండి, వస్తుంది. బికాస్ పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్టులకి ఉండే అడ్వాంటేజ్ అండి. ఆమె ఎక్కడ? షీస్ ఫ్రమ్ మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర. ఓకే, అంటే మరాఠీయా? మరాఠీ. ఓకే ఓకే. మంచి ఆర్టిస్ట్ పరిచయం చేశారు, సొంత ఊరు అనేటువంటి సినిమాలు అని చెప్పి అప్పుడు అందరూ కూడా అనుకున్నారు. ఎల్బి శ్రీరామ్ కాంబినేషన్ వచ్చేటువంటి సినిమా. అలాగే నేను పరిచయం చేసిన డింపుల్ హయాతి గల్ఫ్ సినిమాలో పరిచయం చేసిన అమ్మాయి
నౌ షీఈ్ ఎవ్రీవేర్. Gulf. యా, గల్ఫ్ లో Gulf. ఇవాళ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ కూడా షీఈ్ దేర్. అండ్ ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్న మోహిని అనే ట్రాన్స్జెండర్, అది హిమా రాథోడ్. హిమా రాథోడ్. షీఈ్ ఆల్సో ఎ గుడ్ టాలెంట్ అండి. ఓకే. అంటే ఒక ప్రాపర్ ట్రాన్స్జెండర్ హీరోయిన్ గా ఫస్ట్ టైం మన ఇప్పటి వరకు ఎవరు చేయలేదు ఇప్పుడు. ఓకే. టు మై నాలెడ్జ్, అంటే అట్లీస్ట్ ఆ కమ్యూనిటీ నాలెడ్జ్ లో కూడా ఎవరు లేరు యాజ్ అ హీరోయిన్ గా చేసిన. ఓకే, అంటే వెరీ ఫస్ట్ టైం ఆమె చేయటం ఇది. ఓకే. అంతకు ముందు కనీసం రీల్ అంటే యాక్టింగ్ అనేది తెలీదా? తెలియదు. ఓకే, మీరు శిక్షణ ఇచ్చారు, చేయించుకున్నారు. శిక్షణ ఏం లేదు, డైరెక్ట్ గా నేను లొకేషన్ కి రమ్మన్నాను. నో వర్క్ షాప్స్, నథింగ్. ఓకే. బికాస్ నేను ఒక రా టాలెంట్ ని తీసుకోవాలనుకున్నారు. కరప్ట్ చేయదలుచుకోలేదండి. కరప్ట్ విత్ మై ఓవర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్. ఓకే. అంటే ప్రతి ఒక్కళ్ళకి కొంత న్యాచురల్ స్టఫ్ ఉంటదండి. మనం ఏంటంటే కెమెరా ముందుకు వస్తే వేరే అయిపోతారు కదా, ఇబ్బంది అవుతుంది. కాన్షియస్ అయినప్పుడు అవుతారండి. మన ముందు 10 మంది చూస్తున్నారు, కెమెరా తీస్తున్నారు అనేది కాన్షియస్నెస్ లేకుండా వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లోడ్ చేయగలిగితే మనం చాలా ఈజీగా వాళ్ళ నుంచి టాలెంట్ బయటకు వస్తుందండి. అండ్ తినకు ఎస్పెషల్లీ నేను పెద్దగా ఫీడింగ్ ఎక్కువ ఇచ్చి పెయిన్ ఇంటర్నలైజ్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెందుతున్నారు కాబట్టి. వాళ్ళు లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ లో చూసుండొచ్చు. అంటే నేను ఒక కాన్వెంట్ లో చదువుకుంటున్న అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు ఒక పల్లెటూరు అమ్మాయి అమ్మా అంటే వాట్ ఈస్ దిస్ అంకుల్ అని అడుగుతారు, వరి కంకులు పట్టుకొని. అంతే కదా. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎక్కువ తంటాలు పడాలేమో తప్ప అదే న్యాచురల్ గా అది ఉండదు కాబట్టి కొంచెం కష్టం. సో ఇలా మొత్తానికి ఒక రా టాలెంట్ ని పరిచయం చేయబోతున్నారు ఈ సినిమా తోటి. సరే, బాగుంది సార్.